సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఈ వీకెండ్ ఒక నెగెటివ్ న్యూస్ అంటే ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్ ఆహ్, ఏమంటారు ఎస్పెషల్లీ టీసీఎస్ అనుకోండి 2% ఆఫ్ వాళ్ళ వర్క్ ఫోర్స్‌ని కట్ చేయబోతోంది. అంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తాము అని న్యూస్ వచ్చిందనమాట. సో, ఇదేంటంటే ఒక షాకింగ్ న్యూస్. 2% అంటే నియర్లీ 12,000 మంది ఎంప్లాయీస్‌ని మిడ్ అండ్ సీనియర్ ఎంప్లాయీస్‌ని ఉద్యోగాల నుంచి తీసేస్తాము. టీసీఎస్ అనౌన్స్ చేసింది. యూఎస్‌లో కూడా గూగులే కానియండి, మల్టిపుల్ కంపెనీస్ కూడా ఇలాంటి అనౌన్స్‌మెంట్ జరిగాయన్నమాట. ఇది ఒక రకంగా చాలా ఐటీ సెక్టర్ మన ఇండియాలో సర్వీసెస్ సెక్టర్ వెరీ ఇంపార్టెంట్ కీ సెక్టర్. లాస్ట్ ఒక 15, 20 సంవత్సరాలు మేజర్ వెల్త్ క్రియేట్ అవ్వడానికి గాని, మిగిలిన అన్ని సెక్టార్స్‌కి డిమాండ్ అవ్వడానికి కూడా మంచి చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు మంచి వెల్ పేయింగ్ సాలరీస్ వచ్చే ఉద్యోగాలు దొరికి ఇచ్చే సెక్టర్ మాత్రం ఐటీ సెక్టార్ మాత్రమే. ఆ సెక్టార్‌లో ఇలాంటి ఇబ్బందులు రావడం అనేది కష్టం. ఆ ఒక సెక్టార్‌కే కాదు, ఆ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళకే కాదు, ఆ సెక్టర్ మీద ఉన్న డిపెండ్ అయ్యి ఉన్న వేరే వాళ్ళకి మల్టిపుల్ సెక్టార్స్ కూడా ఇబ్బందులు రావచ్చు అనేదనమాట. సో, పర్పస్ ఆఫ్ ఈ వీడియో ఏంటంటే ఎవరైతే లెట్స్ సే ఫస్ట్ కేస్ చెప్తాము. ఎవరైతే ఫైర్ అవుతున్నారో, ఉద్యోగాలు పోతున్నాయో వాళ్ళు ఫైనాన్షియల్‌గా వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలనేది చిన్న విషయం డిస్కస్ చేద్దాం. సో, ఎవరికైతే ఈ ఈ యొక్క టీసీఎస్ అనే కాదు మల్టిపుల్ కంపెనీస్ ఏంటంటే ఇది చూసుకొని వేరే కంపెనీస్ వాళ్ళు కూడా ఇష్టం లేని ఎంప్లాయీస్‌ని నంబర్ తగ్గించుకోవడానికి ఇదొక వాడుకగా వాడుకొని ఇదే సాకుగా చూపించి వాళ్ళు కూడా చేసే అవకాశాలున్నాయన్నమాట. మీకు కూడా ఇలాంటి ఇబ్బంది ఏమైనా వస్తే యాస్ ఎ ఎంప్లాయీగా కొన్ని థింగ్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్‌గా కూడా చెప్తాను అండ్ హౌ టు కమ్ బ్యాక్ బికాజ్ ఇట్స్ డివెస్టేటింగ్. ఎవరికైనా సరే 30 లేట్ 30స్ కానీ 40స్‌లో ఉన్న వాళ్ళకి సడెన్‌గా ఉద్యోగం పోతే చాలా అంటే చాలా ఇబ్బందులు గురవుతాయి. వాళ్ళు అనుకున్న ప్లాన్స్ కానీ, ఫైనాన్షియల్ డ్రీమ్స్ కానీ అన్నీ కూడా ఒకేసారి బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ ప్లానర్‌గా? నాకు కొన్ని సలహాలు. ఒకటి ఫస్ట్ థింగ్ ఎప్పటికి అందుకే మీరు చూస్తే ఏ ఫైనాన్షియల్ ప్లానర్ అయినా ఒక ఎమర్జెన్సీ సేవింగ్స్ అనేది ఎప్పటికి ఉండాలి. ఇప్పటికి కూడా మీ దగ్గర లిక్విడ్ సేవింగ్స్ లేకపోతే సో, ఏంటంటే ఎప్పుడైతే మన ఇట్లాంటి పరిస్థితుల్లో ఉద్యోగం గానీ, ఏదైనా లే ఆఫ్ సిట్యుయేషన్ వచ్చిందనుకోండి లైక్ టీసీఎస్ ఎంప్లాయీస్ లాగా గానీ మీకు గూడా వస్తే ఏంటంటే మనం చేయాల్సిన కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ స్ట్రాటజీ ఏంటి? ఏది ఉద్యోగం పోస్ట్ లే ఆఫ్. ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు పొజిషన్‌ని ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అనేది అసెస్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే మీ సేవింగ్స్ ఏంటి? కరెంట్‌లీ ఎక్స్‌పెన్సెస్ ఏంటి? వీటిని కాలిక్యులేట్ చేసుకొని ఒక 12 మంత్స్‌కి సరిపడా ఎమర్జెన్సీ సేవింగ్స్ లిక్విడ్ అనేది తీసి పెట్టుకోవాలి. దీనికోసం వస్తే మీ ఎగ్జిస్టింగ్ సేవింగ్సే కానియండి, మీ ఇల్లిక్విడ్ సేవింగ్స్ ఏవైనా కావాలంటే అమ్మేసైనా సరే క్యాష్ రూపంలో పెట్టుకుంటే ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఒక ధైర్యం ఉంటుందన్నమాట. నాకు ఇమ్మీడియేట్‌గా కావాల్సిన ఖర్చులకు కావాల్సినవి ఏవైనా సరే బ్యాంక్‌లో ఉంటే లిక్విడ్ అసెట్స్‌లో ఉంటే ఏంటంటే మీకు ఎప్పుడంటే అప్పుడు ఈజీగా డబ్బులు యాక్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అదుంటే ఏంటంటే ఒక కుషన్ లాగా ఉంటుంది. మెంటల్లీ మీకు మళ్ళీ మీ కాళ్ళ పైన మీరు నిలబడి ఇంకొక ఉద్యోగం తెచ్చుకోవడానికి గాని దారి కనబడుతుంది. సెకండ్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపెనీస్ కూడా సివరెన్స్ బెనిఫిట్స్ కంపల్సరీ ఇస్తా ఉంటాయి. సో, అలాంటప్పుడు ఆ సివరెన్స్ బెనిఫిట్స్ ఏంటియో రివ్యూ చేసుకోండి. సో, యూజువల్లీ ఏంటి 3 మంత్స్, 6 మంత్స్ డిపెండ్స్ ఆన్ మన సర్వీస్, మన గ్రాట్యుటీ గాని, మిగిలిన పేమెంట్స్ అవి కూడా వస్తాయన్నమాట. అవి ఎంతో కూడా కనుక్కోండి. సో, ఈ బెనిఫిట్స్ అన్నీ చూసుకుంటే సివరెన్స్ ప్యాకేజ్ ఏంటి? మళ్ళీ ఇన్స్యూరెన్స్ ఎంతవరకు కవర్ అవుతుంది? ఎప్పటి వరకు కవర్ అవుతుంది? ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఇన్ని రోజులు కార్పొరేట్ గ్రూప్ ఇన్స్యూరెన్స్ ఉంది. వెదర్ ఇట్ ఈస్ లైఫ్ కానీ, వెదర్ ఇట్ ఈస్ హెల్త్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఏ రోజు వరకు కవర్ అవుతుంది? ఇప్పటివరకు నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందా? లేదా? లేదంటే ఇది ఇంపార్టెంట్ టైం. అందుకే మేము జనరల్‌గా ఏంటంటే మంచి ఉద్యోగం ఉన్నా, మన కార్పొరేట్‌లో మనకు కవర్ ఉన్నా సరే సొంతంగా తీసుకోమని చెప్పేది అందుకే అనమాట. అడిషనల్‌గా అక్కడ తీసుకునే కన్నా ఇండిపెండెంట్‌గా ఉంటే ఇట్లాంటి సమయాల్లో నీకు భయం లేకుండా నీ పాలిసీ అనేది సీనియారిటీ ఉంటుంది. కంటిన్యూటీ అవుతుందనమాట. సో, అది చూసుకొని లేకపోతే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఆల్రెడీ ట్రబుల్ టైమ్స్‌లో ఉంటాము. ఇట్లాంటి వాటిల్లోనే మనము ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నప్పుడే హెల్త్ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయి. మెంటల్లీ స్ట్రాంగ్‌గా లేనప్పుడే. సో, అందుకోసమే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒకటి ఫస్ట్ తీసుకోండి. దెన్ తర్వాత ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఒకసారి 2 కవర్ అయ్యాక
ఇది కొంచెం లిక్విడ్ ఒక సంవత్సరానికి సరిపడా ఎమర్జెన్సీ సేవింగ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకున్న యాసెట్స్, లయబిలిటీస్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎంతవరకు నెగ్గుకు రావచ్చు? అక్కడ ఒకసారి తెలిసిపోయాక నెక్స్ట్ ఏంటంటే కొంచెం లీన్ చేసుకోవాలి బడ్జెట్. బడ్జెట్ ఎట్లా? ఇంతకుముందు పెడుతున్న ఖర్చుల కన్నా కొంచెం ఏవి అవసరం, ఏవి లేదు. ఒక జాబు, ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ వచ్చేప్పుడు ఒక పరిస్థితులు ఉంటాయి. ఆర్ లైక్ లెట్స్ సే ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు పని చేస్తున్నారు. ఒక్కరిదే ఇప్పుడు సడెన్‌గా ఇన్‌కమ్ అయిపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు? ఇవన్నీ కొంచెం ఎవాల్యుయేట్ చేసుకొని నాన్ ఎసెన్షియల్ ఏవైనా సరే ఎక్స్‌పెన్సెస్‌ని పక్కన పెట్టండి కొన్ని రోజులు. థాట్ వే మనకు కొంచెం ప్రెషర్ తగ్గుతా ఉంటుంది. అట్లాగే డెట్ మేనేజ్‌మెంట్, అప్పులు ఏవైనా ఉన్నాయి, ఈఎంఐలు ఏవో ఉన్నాయనుకోండి, వాటిని రివ్యూ చేయండి. వాటిలో ఏవిటికి హై ఇంట్రెస్ట్ రేట్ డెట్స్ ఏవైనా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు సెవరెన్స్ ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. ఆర్ మిగిలిన గ్రాట్యుటీ పేమెంట్స్ కానీ ఏమైనా వస్తున్నాయంటే ఏవైతే మీరు పర్సనల్ లోన్స్ కానీ, హ్యాండ్ లోన్స్ కానీ ఎక్కడైనా హై ఇంట్రెస్ట్ దగ్గర తెచ్చిన లోన్స్‌ని కుదిరితే రిటైర్ చేసేసేయండి. దేర్ బై మీకు ఒక ప్రెషర్ తగ్గుతా ఉంటుంది. దాని తర్వాత లిక్విడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొన్ని రోజులు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 12 మంత్సే అనుకోండి, కొంచెం ఎక్కువైనా సరే. ఏంటంటే ఇవి రిటర్న్స్ కన్నా కూడా మనకి స్ట్రెంగ్త్ ఉంటుందనమాట. గట్టి నమ్మకం ఉంటుంది. ఓకే. నాకేం పర్లేదు. ఒక నెక్స్ట్ 1 ఇయర్ వరకు కూడా మంచి జాబ్ వెతుక్కుంటాను. ఆర్ నాకు గావాల్సినది, ఎందుకంటే కంపెనీలు ఏం సాకు చూపిస్తున్నాయంటే మాకు దేర్ ఈస్ ఎ స్కిల్ గ్యాప్ ఉంది. ఈ వర్క్ ఫోర్స్ ఎవరైతే మిడ్ అండ్ సీనియర్ ఉన్నారో దే ఆర్ నాట్ ఇవాళ మార్కెట్‌లో పరిస్థితులకు తగ్గట్టు టెక్నాలజీస్ నేర్చుకోలేరు, లేవు వాళ్ళకు అనే సాకు చూపించి మనం తీసేస్తున్నప్పుడు, సో ఇట్ ఈస్ ద టైమ్ టు అప్ స్కిల్ అవర్ సెల్వ్స్ అనమాట. దానికోసం కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు ఇట్ ఈస్ గుడ్ టైమ్. లిక్విడ్ మనీ ఉంటే ఏంటంటే మనకు మార్కెట్‌లో కావాల్సిన స్కిల్స్ ఏంటో ఇవాల్యుయేట్ చేసుకొని, మనం మళ్ళీ ఎంప్లాయీ కావాలంటే ఎక్కడ? లేదు నేను ఎంప్లాయీ ఇంక అవ్వదలుచుకోలేదు. నేను మిడ్ 40స్‌కి వచ్చాను. ఇంకొకరికి పని చేయను. నేనే సొంతంగా కన్సల్టింగ్ లాగా చేసుకుంటాను. ఆర్ ఇంకా వేరే బిజినెస్ చేసుకుంటాను అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను అలాంటి వాళ్ళకి కూడా ఇది గుడ్ టైమ్ అప్ స్కిల్ చేసుకోవడానికి కానీ, కొత్త బిజినెస్ కోసం కొంచెం క్యాపిటల్ కోసం కానీ, వర్కింగ్ క్యాపిటల్ కోసం కానీ, ఇట్లాంటి టైంలో మన యాసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇన్స్యూరెన్సెస్ అయిపోయాయి, ఇన్వెస్ట్‌మెంట్స్ అయిపోయాయి. దాని తర్వాత ఏంటంటే ఇన్‌కమ్ సోర్సెస్ ఎలా పెంచుకోవాలో చూసుకోవాలి. అది ఇట్ కుడ్ బి ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్‌కమ్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవున్నాయో మంచి రిటర్న్స్ ఇస్తున్నాయా లేదా? కావాలంటే మంచిగా మీకు టైం ఉంది కావాలంటే ఇప్పుడు స్పెండ్ చేయడానికి ఏదైనా ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైనా ఉన్నాయా? వాటి వైపు మళ్లితే నాకు రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వచ్చే అవకాశాలున్నాయా? అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో మాట్లాడడం వెరీ ఇంపార్టెంట్ ఈ టైం. సైమల్టేనియస్‌లీ ఏంటంటే ఖాళీగా ఉంటే ఎప్పుడు కూడా ఒక డెవిల్స్ మైండ్ అనమాట. అలాంటి పరిస్థితులు రాకుండా కన్సల్టింగ్ ఆపర్చునిటీస్ ఏవైనా ఉన్నాయా? ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా? చూస్తా ఉండి. సేమ్ వే నాన్ ఎసెన్షియల్ అసెట్స్ ఏవైనా సరే ఎక్కడో దూరానికి ఎక్కడో ల్యాండ్‌లు గాని ఏవైనా ఉన్నాయనుకోండి, లిక్విడేట్ చేసుకోండి. ఫైనాన్షియల్ అసెట్స్‌గా కన్వర్ట్ చేసుకొని దగ్గరగా పెట్టుకుంటే ఏంటంటే, రేపు కొంచెం ఈ అన్‌ఎంప్లాయిడ్ టైమ్ కొంచెం ఎక్కువ రోజులైనా మనకి ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అండ్ ఆబ్వియస్‌లీ కొంచెం ఇదే టైము ఒక వేకప్ కాల్ అనమాట. ఇట్లాంటి ఉద్యోగం పోయే లే ఆఫ్ సిట్యుయేషన్ ఈస్ ఎ వేకప్ కాల్ ఫర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్సో. మీరు రిటైర్మెంట్‌కి సఫిషియెంట్‌గా సేవ్ చేస్తా ఉన్నారా లేదా? అనేది ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ యూజువల్లీ ఏమవుద్దంటే అందరికీ కూడా కనువిప్పు కలిగేదేంటంటే ఇట్లాంటి ఒక దెబ్బ తగిలినప్పుడే మన అసెట్స్, లయబిలిటీస్ చూసినప్పుడు మన డబ్బులన్నీ రియల్ ఎస్టేట్‌లోనో, ఇట్లాంటి నిరర్ధక ఆస్తులు ఏవైనా సరే అవసరానికి సరిపడా ఉపయోగపడిన ఆస్తుల్లో డబ్బులెక్కువున్నాయని రియలైజ్ అవుతాం. ఆ తప్పులని ఇప్పుడు బయటపడి ఏవైతే మంచి డైవర్సిఫై చేసుకోండి మీ అన్నీ ఉండాలి. రియల్ ఎస్టేట్ ఉండాలి, గోల్డ్ ఉండాలి, అన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్. బట్ ప్రపోర్షన్స్ కరెక్ట్‌గా ఉండాలి. ఫైనాన్షియల్ సేవింగ్సే గాని, రకరకాలు ఏవున్నా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ గాని, మీ రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి మీరు ఆల్వేస్ మెన్షన్ చేయొచ్చు. మీకేమైనా క్వెషన్స్ ఉంటే మాకు మెన్షన్ కూడా చేయొచ్చు. దీంతో పాటు లాస్ట్ బట్ నాట్ ఇంపార్టెంట్ ఏందంటే స్కిల్స్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్‌లో ఏవున్నాయో మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు వెదర్ ఏఐ నేర్చుకుంటారా, మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటారా, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటారా, డేటా నేర్చుకుంటారా, విచ్ విల్ హెల్ప్ మీ ఎగ్జిస్టింగ్ ఎక్స్‌పీరియన్స్‌కి దీన్ని యాడ్ చేయడం వల్ల మళ్ళీ రీఎంప్లాయబిలిటీ మార్కెట్‌లో నాకు మళ్ళీ ఉద్యోగం వస్తుంది. మళ్ళీ ఇంకొక 10 ఇయర్స్ పని చేయగలుగుతాను అనే ధైర్యం వస్తుందో వాటికి ధైర్యంగా ఖర్చు చేసి ముందుకు వెళ్తే మీకు మళ్ళీ తొందరగా ఉద్యోగం వస్తుంది. ఎస్పెషల్లీ మిడ్ కెరియర్‌లో ఉన్నప్పుడు పిల్లలు ఆల్రెడీ చదువుకుంటున్నారు ఆర్ హై స్కూల్‌కొచ్చారు. ఇట్లాంటి టైంలో ఉద్యోగం పోవడం గానీ చాలా అంటే హెల్త్ వైస్ కానీ, మానసికంగా కూడా కృంగిపోయే పరిస్థితి రావచ్చు.
వాటి నుంచి బయటపడాలంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ అదయింది నాకెందుకు జరిగిందనే బాధ కన్నా కూడా కమ్ ఔట్ ఆఫ్ ఇట్. కొత్తగా నేర్చుకోండి. మార్కెట్‌లో ఏం అవసరం ఉన్నాయో చూడండి. స్కిల్స్ పెంచుకోండి. ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే చేయండి. మళ్ళీ ధైర్యంగా ఎదుర్కోండి. దానికోసం కావాల్సింది ఒక మీకు తోడు మీ ఫ్యామిలీతో పాటు ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ టైమ్. అట్లాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు ధైర్యంగా ముందుకు సాగండి. మీకు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా, ఏమున్నా ప్లీజ్ కామెంట్‌లో పోస్ట్ చేయండి. విల్ బీ హ్యాపీ టు హెల్ప్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.